ఆయన్ని తీర్పు తీర్చడానికి పిలాతు దగ్గర వదిలిపెట్టినప్పుడు పిలాతు అంటాడు, మత్తయి సువార్త 27:11 ప్రకారం, నీవు రాజువా, యూదులకు రాజువా అని చెప్పి యేసు ప్రభువారిని ప్రశ్నిస్తాడు పిలాతు. యేసు ప్రభువారు అంటారు మరొక వాక్యంలో, యోహాను సువార్తలో కూడా రాయబడింది, అవును నీవన్నట్టే నేను రాజునే అని చెప్పి మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు రాజ్యము ఈ లోకానుసరమైన రాజ్యము కాదు. ఆయన రాజ్యము వేరు, మన రాజ్యం వేరు. ఆయన రాజ్యం వేరు, మన రాజ్యం వేరని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన రాజ్యము తరతరములుండును, ఆయన సింహాసనము శాశ్వతమైనది, 1000 ఏండ్ల పరిపాలన రాబోతుందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ యేసు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఈ యేసు ప్రభువారు మన కోసం శిలువ మీద మరణించారు కదా. దీని ప్రకారం మనం ఆలోచించినప్పుడు ఆయన మన కోసం రక్తం కార్చారు, ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, ఆయన మన కోసం చనిపోయారు. ఆ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ రక్షకుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత ప్రేమమూర్తి అండి. అయితే ఈ ప్రేమామూర్తిని ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎలాగ జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసు ప్రభు మా రాజు, మా రాజు, మా దేవుడు, మా ప్రభు, మా రాజు, మా యాజకుడు, మా ప్రవక్త అని చెప్పి యేసు ప్రభు వారి గురించి మా రాజు, మా దేవుడు అని అంటున్నారు. కానీ చాలామంది సంఘము, క్రైస్తవులు, దేవుని పిల్లలైన వాళ్ళు చేసే పని ఏంటంటే, ఇర్మియా గ్రంథము 17:5 ఇర్మియా గ్రంథము 17:5 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుని నరులను శరీరుల మీద తన మనసును ఉంచువారు శాపగ్రస్తులు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా యేసు ప్రభు మా దేవుడండి, మా రాజు అండి, మా ప్రవక్త అండి, మా యాజకుడు అని అంటున్నారు. కానీ మత్తయి సువార్త 15 అధ్యాయంలో రాయబడింది, వీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వీళ్ళ హృదయము నాకు దూరంగా ఉందని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఆయన రాజు అని చెప్పుకుంటున్నాం, రాజును రాజుగా ఆరాధిస్తున్నామా? దేవుడు అంటాడు, నేను దేవుణ్ణైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఇశ్రాయేలీలతో యెషయా గ్రంథంలో, నేను మీ తండ్రిని అయితే మీకు నాకు రావాల్సిన ఘనత ఏది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు బల్లను సమీపించేటప్పుడు, ఆయన శరీరాన్ని తినేటప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు నిజంగా రాజును రాజుగా మహింపరుస్తున్నావా? ఒకవేళ ఆయన మీద నుంచి నీ హృదయం తొలగిపోయిందా? నరులను ఆశ్రయించి నా శరీరాలను ఆధారం చేసుకుని దేవుని మీద నుంచి నీ హృదయము తొలగిపోయి, ఈ రాజు అధికారం నుంచి తొలగిపోయి నరులను ఆధారం చేసుకుని పెదవులతో ఈ నీ రాజు అని చెప్పి నీ హృదయం నరుల మీద, శరీరాల మీద ఉంచుకుని రాజుని అంటున్నావా? నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. అలాంటి అనుభవాలు మనలో ఉంటే దేవుడు మార్చునుగాక.